హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే, ఈరోజు నా బర్త్డే అనమాట. ఉగాది రోజు నా బర్త్డే వచ్చింది. సో ఇప్పుడు నేను మా ఆయన కలిసి లంచ్కి వెళ్తున్నాం అనమాట. సో పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, మా ఆయన ఏమో ఆఫీస్కి లీవ్ పెట్టారనమాట. సో అందుకే మేమిద్దరం కలిసి ప్లాన్ చేసామన్నమాట లంచ్కి వెళ్దామనేసి. తర్వాత వచ్చేసండి, నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ బాగుందా? సో ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నానండి. సో బాగుంది కదా, మొత్తం డ్రెస్ అనమాట సెట్. ఇది డార్క్ పర్పుల్ కలర్తో సూపర్గా ఉంది కదా. సో బాగా నచ్చింది నాకు. తర్వాత ఇదిగోండి, ఈ జ్యువెలరీ కూడా మింత్రాలో తీసుకున్నాను. సో తీసుకొని ఇది చాలా రోజులైంది కాబట్టి నాకు ప్రైస్ పెద్దగా గుర్తులేదు. తర్వాత ఈ చైన్ వచ్చి స్వరోస్కి అండి. సో ఇది నేను నా స్వరోస్ కలెక్షన్లో చూపించాను. సో ఇది వేసుకున్నాను. సో లైట్గా దీనికి మ్యాచింగ్ అయిందని చెప్పేసి వేసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది, ఇంకా సింపుల్గా బ్రేస్లెట్ వేసుకున్నాను, ఇది పర్పుల్ కలర్ మ్యాచింగ్తో. మా ఆయన నాకు బర్త్డే గిఫ్ట్గా వాచ్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఎలా ఉంది? నాకు చాలా ఇష్టం అనమాట వాచెస్ అన్నా. ఇంకా మీకు తెలిసిందే కదా, లేడీస్కి ఏమి ఇష్టమో, డ్రెస్సెస్, జ్యువెలరీ ఇలాంటివే కదా ఇష్టము. సో మా ఆయన నాకు వాచ్ ఇచ్చారు. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉందండి. సో మా ఫ్యామిలీ మాత్రం చేసుకుంటున్నాము. జస్ట్ కేక్ కటింగ్, డెకరేషన్ ఇంకా పెండింగ్ ఉంది. తర్వాత ఈవినింగ్ బెలూన్స్ అవన్నీ ఇంకా చేయాలన్నమాట. ప్రస్తుతానికి మేము లంచ్కి వెళ్ళిపోతాము. దేవాన్ స్కూల్ టైం కూడా అయిపోతుంది అనమాట. సో అందులోపు మేము లంచ్ చేసేసి అలా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో పదండి. సో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇందుకు మా ఆయన నన్ను ఎక్కడికి పిలిచిపోతున్నాడో చెప్పలేదండి. సో ఇప్పుడు అడుగుతాను, ఇంతకు ఎక్కడికి పోతున్నావు అశోక? చీజ్ కేక్ ఫ్యాక్టరీ. చీజ్ కేక్ ఫ్యాక్టరీనా? పిఎఫ్ ఛాన్స్ పోతున్నాం. రెండిట్లో ఏదో ఒకటి. చైనీస్ వద్దులేబ్బా, మరి మా ఆయన చైనీస్ రెస్టారెంట్ పోతామంటున్నారు. అక్కడ ఏముంటాయో మరి, చీజ్ కేక్ ఫ్యాక్టరీకి పోదాం. నాకు చైనీస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. సో ఎందుకు ప్రయోగం చేయడం లంచ్ టైం కరెక్ట్గా. సో అందుకే చీజ్ కేక్ ఫ్యాక్టరీకే పోదాంలే అన్నాను. చూద్దాం, నాకు తెలియదండి, ఇది ఫస్ట్ టైం నేను పోవటము. మా ఆయన అయితే వెళ్ళారంట. సో బాగుంటుందని ప్లాన్ చేసేస్తున్నారు. అంతే అన్ని అంతే. సో ఇండియన్ రెస్టారెంట్కి పోదామని నేనైతే అనుకున్నానండి. కానీ ఎప్పుడు తినేటివే కదా అనేసి మళ్ళీ అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. సో అందుకే చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. ఇదిగోండి, వచ్చేసాము రెస్టారెంట్కి. సో ఇది బ్రాండన్లో ఉందండి. సో మా ఇంటి నుంచి ఇది జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్ అనమాట. ఇదిగోండి, ఫుల్ కేక్స్ అనమాట. చీజ్ కేక్ ఫ్యాక్టరీ కదండి ఇది. సో సిగ్నేచర్ అనమాట, ఇది కేక్స్ ఫేమస్ ఇక్కడ. సో ఏం ఆర్డర్ పెట్టినావు అశోక? త్వరగా చేయి, టైం అయిపోతుంది అక్కడ మనకి. ఫస్ట్ ఇలా వచ్చి కూర్చోగానే మనకి ఇచ్చారనమాట మొత్తం బ్రెడ్స్, ఇవి బటర్. సో ఫస్ట్ బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టారు కదండి, అవి తింటున్నాము. బాగుంది రెస్టారెంట్, చాలా బాగుంది. ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎగ్ అవకాడో రోల్స్ అంట ఇవి. 1 ఆర్డర్ వచ్చేసింది. సో టేస్ట్ చేద్దాం. ఇవి చాలా వేడిగా ఉన్నాయి, టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, అవకాడో ఫ్లేవర్ కదండి విత్ ఎగ్, చాలా బాగుంది. ఇది మా ఆయన వీడియో చూస్తున్నారండి, పాపం ఇవి తింటున్నా. ఇవేంటి వచ్చి సేమేలా ఉన్నాయి కదా, కానీ క్రిస్పీగా ఉన్నాయి అనమాట. అవి తింటుంటే ఏంటి ఇవి మురుకులా? ఇక్కడ మురుకులు ఏమో అండి ఇవి. మా ఆయన వీటిని 4తో తింటున్నారు. బా సూపర్ అశోక నువ్వు.
యాపిల్ జ్యూస్ అండి ఇది. ఇంట్లో ఆల్రెడీ మేము చికెన్ కర్రీ కుక్ చేసి వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసి వచ్చామండి పిల్లలకి. మేము బయట తిందామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకైతే కుక్ చేసేసాము. సో మా దేవాంశతో బయట ఫుడ్ తింటాడు కాబట్టి వాడి చికెన్, మా హనోకేమో ఇప్పుడు మాకు ఏం నచ్చితే అది ఆర్డర్ పెట్టి ఎక్స్ట్రా ఇంటికి పార్సల్ తీసుకొస్తాము. ఇప్పుడే వచ్చామో లేదా అప్పుడే 1 o'clock అవుతాం టైం. మా దేవాంశకి ఏమో స్కూల్ టైం 1:40 అండి అయిపోతుంది. సో అంత లోపల మేము స్కూల్ దగ్గర ఉండాలి. ఇంకొక 40 minutes లో మాది మొత్తం అయిపోగొట్టుకొని వెళ్ళిపోవాలి. క్యాష్ స్పైసీ చికెన్ అండి విత్ బ్రౌన్ రైస్ అనమాట. సో దీనికి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్పైసీ అంట, చూడాలి. టేస్ట్ చాలా బాగుందండి. మరి వాళ్ళు స్పైసీ అనగా అంత స్పైసీ ఏం లేదు, మనం తినగలం. బాగుంది అశోక్, ఇది కూడా బాగుందండి. ఇది చాలా బాగుంది, కానీ ఇంత తినలేను నేను, చాలా ఎక్కువ ఇచ్చేసారు. నువ్వు టేస్ట్ చేసి చెప్పచ్చు అశోక్ ఎలా ఉందో. ఇప్పుడే కడుపు ఫుల్ అనిపిస్తుందండి. ఇంకో ఐటమ్ వస్తుందంట. సో తిన్నంత తినేసి ఇంటికి పార్సల్ తీసుకొస్తాం, ఇంకా అదే బెస్ట్. అశోక్ అంతే కదా. ఇదిగోండి ఇంకొక ఐటమ్ వచ్చింది, మష్రూమ్ విత్ బీన్స్ చికెన్, పదినా చికెన్ అంటండి. ఇది స్మాష్ పొటాటో బాగుంది. అది ఇదే బాగుందా? అదే బీన్స్ అలా వేసేసారా? కొంచెం కట్ చేసి వేయచ్చు కదా బీన్స్ ని. నాకు ఫుల్ అనిపించేసిందండి, ఇంకా నేను తినలేని చెప్పేశాను, కానీ బాగా అనిపించిందండి. ఇలా లంచ్ రావటం చాలా హ్యాపీగా ఉందండి నాకు. హ్యాపీ బర్త్డే మాధురి. థ్యాంక్ యూ అశోక, ఐ లవ్ యూ. ఓకే. సో మేము మొత్తం ఫుడ్ కంప్లీట్ చేయలేకపోయినామండి. సో ఇవంతా ఇప్పుడు 2 బాక్స్ అడిగామన్నమాట. సో తీసుకుపోతాం ఇంటికి. తర్వాత మా హనోక్ కూడా ఒక ఎక్స్ట్రా పార్సల్ తీసుకుంటున్నాము. ఇది బాగుందని చెప్పాను కదా, ఈ స్పైసీ చికెన్ది. సో ఇది ఒక పార్సల్ తీసుకుందాం అనుకున్నాము. ఇవంతానేమో ఇంటికి వేరే బాక్స్ లో. తర్వాత ఇప్పుడు మేము ఇంకా డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళిపోతాం, మా దేవా స్కూల్కి. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉందండి. సో ఈవినింగ్ కలుస్తాను. ఇంకా ప్రస్తుతానికి బై. హలో అండి. సో ఇదిగోండి ఈవినింగ్ అనమాట, నా బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట ఇప్పుడు. సో మధ్యాహ్నం మేము లంచ్ అయ్యాక స్కూల్కి వెళ్ళిపోయి మా దేవాంశ్ని ఇంటికి పిలుచుకొచ్చామన్నమాట. సో ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము, ఫుడ్ పెట్టేసి. సో తర్వాత సాయంత్రంగా మా ఆయన ఇదిగోండి డెకరేట్ చేశారనమాట అంతా. సో నేను ఈవినింగ్కి ఇలా రెడీ అయ్యానండి. నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట ఇది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. సో మొత్తం ఇలా గోల్డ్ జెర్రీతో భలే గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో బ్లౌజ్కి ఏమో ఏం వర్క్ ఏం చేయించుకోలేదు, దానికి వచ్చిందనేసి. సో ఇదనమాట నా డ్రెస్ గురించి. తర్వాత నా జ్యువెలరీ గురించి. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి. ఈ చైన్ ఇదంతా గోల్డ్ అనమాట. ఇది కానీ ఇదంతా గోల్డ్. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ అండి. సో ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నానండి. తర్వాత ఈ బ్యాంగిల్స్ కూడా 1 గ్రామ్ గోల్డే. ఈ మధ్యలో బ్యాంగిల్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇవి ఇటు అటు వేసుకున్నాను, అవి కాదు. సో ఇవి అయితే హైదరాబాద్లో తీసుకున్నాను అనమాట, సేమ్ షాప్లో. సో హిప్ బెల్ట్ వచ్చేసి ఇది కూడా హైదరాబాద్లో తీసుకున్నానండి. అనంతపూర్లో కొన్ని, హైదరాబాద్లో కొన్ని అలా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేద్దామండి. నా కేక్ కటింగ్ గురించి నేనే చెప్పుకుంటున్నాను. మాధురి అంట. మాదేమంట నన్ను మాధురి అంటున్నాడు. ఓకే నౌ క్యాన్. వెరీ నైస్, సూపర్, థ్యాంక్స్.
ఇప్పుడు కేక్ కట్ చేద్దామా? Yeah. Come on. Cutting. Come on, hold. Really do. Oh my god. నాట్ మా దేవాంశ్ భయపడుతున్నాడండి, వాడికి కేక్ అంటే ఇష్టం లేదనమాట. సో చూడండి. Happy birthday. Happy birthday. వే ఇస్ మై గిఫ్ట్ దేవాంశ్? I don't know. You go to public. మా దేవాంశ్ నాకు గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తా అన్నదండి. ఇప్పుడు అడుగుతుంటే ఐ డోంట్ నో, పబ్లిక్ స్పే తీసుకురాపో అంటున్నాడు మా డాడీతో. సో నా బర్త్డేని నా ఫ్యామిలీతో కలిసి ఇలా సింపుల్గా హాయిగా జరుపుకున్నానండి. సో ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో ఇంకా నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఇంకా తర్వాత భోజనం చేయాలి మేము. సో మీకు ఎలా అనిపించిందండి నా బర్త్డే సెలబ్రేషన్? మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.